మేడిగడ్డ డ్యామేజ్ 2020లోనే ప్రారంభమైందన్న సీఎం రేవంత్ కామెంట్లకు కరీంనగర్ వేదికగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కౌంటర్ ఇచ్చారు. మేడిగడ్డ పేరు చెప్పి బద్నాం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. 2023 నాడు ఇది మొత్తం లేచిపోయి మొత్తం కుంగిపోయింది. అంటే ప్రభుత్వము ఇన్ని రోజులు 20లో మొదలైన డ్యామేజ్ 19లో కంప్లీట్ అయింది. అంటే ఇమ్మీడియట్గా 20లోనే ప్రాజెక్టు పూర్తి అయిన వెంబడే సమస్యలు మొదలైనవి. అధికారులు లెటర్లు రాసినా అసలు ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఈరోజు మొత్తం కుంగిపోయి కూలిపోయే కాడికి వచ్చింది. ఇప్పుడు సింపుల్గా మేము దిగిపోయినాం కాబట్టి మాకేం బాధ్యత లేదని కేసీఆర్ చెప్తున్నాడు. మా లయబిలిటీ పీరియడ్ అయిపోయింది కాబట్టి మాకేం సంబంధం లేదని ఎల్ఎన్టీ చెప్తుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ దానిలో మేడిగడ్డ బ్యారేజు 100 కాంపోనెంట్లలో అదొక చిన్న కాంపోనెంట్. దాంట్లో కొంచెం ఇసుక జారి 2 పిల్లర్లు కుంగినాయి. అదేందో ప్రళయం బద్దలైనట్టు దేశమే కొట్టుకపోయినట్టు నేను 2-3 రోజుల తర్వాత టీవీలో కూర్చుంటున్నా. ప్రతి ఇంటికి చేరుకొని చెప్తా కాళేశ్వరం సంగతి ఏందో, ఎందుకు కఠినమో. కాళేశ్వరం పుణ్యమే కదా ఎంత బ్రహ్మాండంగా ఈ జిల్లాలో నీళ్ళు వచ్చినాయి.